ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం గణేష్ నిమజ్జనం. దీని యొక్క ప్రత్యేకత, విశిష్టత గురించి, అనంత పద్మనాభ స్వామి వ్రతం విశేషాల గురించి శ్రీరస్తులో తెలుసుకుందాం. అలాగే అనంత పద్మనాభ స్వామిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు స్వామికి నివేదించాలి ద్వాదశ రాశుల వారు అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, ఉదయం 11:09 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం శతభిషం, మధ్యాహ్నం 2:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈరోజు ప్రత్యేకత గణేష్ నిమజ్జనం, అలాగే ఉమామహేశ్వర వ్రతం, అనంత పద్మనాభ స్వామి వ్రతం, కన్యా సంక్రమణం ఉదయం 10:55 విశ్వకర్మ జయంతి కూడా. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం సింహ క్షేత్రంలో, రవి శుక్ర కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి మూల త్రికోణ స్థితి కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు అవలీలగా చేపట్టేటువంటి సమర్థత వ్యాపార రంగం వారు కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి కనుమరుగవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ఉన్నతిని పొందగలుగుతారు. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా సమకూర్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం క్రీడారంగం వారికి లాభిస్తుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగి ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా పెరుగుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి తహతహ పెరుగుతుంది. మహిళలకు అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైన వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు ఎదుర్కొనేటువంటి సమర్థత లభిస్తుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామి తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. మానసిక వేదనలు నియంత్రించబడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు.
శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మహిళలకు ఆనందకర వాతావరణం గృహపరంగా సఖ్యతని పెంచుతుంది. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారికి ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. అనుచిత పరిస్థితుల నుంచి విముక్తి వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. అనంత వ్రతం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక చిక్కులు సమస్యలు ఆర్థిక పరంగా చోటు చేసుకున్నప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం, సానుకూల వార్తలు వైద్య వృత్తి వారికి ఇంపును కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. అన్ని రంగాల వారికి గట్టి కృషి తప్పనిసరి. అనంత వ్రతం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వేగవంతంగా చేజిక్కించుకోగలుగుతారు. యుక్తితో కార్యకలాపాలు ప్రారంభించి సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. అదృష్ట సంఘటనలు గృహపరంగా కూడా ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు కన్యా రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ ఉద్యోగ వ్యవహారాల్లో వృత్తి వ్యాపారాల్లో కూడా ఎదుర్కోగలుగుతారు. అనుకూల వాతావరణం ఆర్థిక పరంగా తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందడానికి గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆవేశపూరిత నిర్ణయాలు మహిళలకు పనికిరావు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిలో కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. అపకీర్తి తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు, భాగస్వాములతో కూడినటువంటి మైత్రి వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. ప్రమాదాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గుర్తింపు లభిస్తుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి
పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు ఆర్థిక పరంగా ఇంపును కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఉన్నతిని సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. సానుకూల వార్తలు న్యాయపాత వృత్తి వారు వింటారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రతికూలతని దూరం చేస్తాయి. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా సాధ్యపడతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల వార్తలు బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గుర్తింపును పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. మెరుగైనటువంటి వాతావరణం గృహంలో బలాన్ని కలిగిస్తుంది. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సమర్థత ఉన్నప్పటికీ ప్రదర్శించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడతాయి. ఆత్మవిశ్వాసం తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా సానుకూల వార్తలు రాజకీయ రంగం వారికి దూరమవుతాయి. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి సమర్థత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగాన్ని అనుకూల వాతావరణాన్ని పొందగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు రాణిస్తుంది. గృహ విషయాల్లో అనుకూల వార్తలు బలాన్ని కలిగిస్తాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు వైద్య వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి న్యాయపాత వృత్తి వారికి కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ అన్ని రంగాల వారు అంతిమ విషయాల ద్వారా సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. అనంతవ్రతం సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాల ద్వారా
ఆర్థిక విషయాల్లో విజయాలు చేకూరాలని, భూసంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, నూతన కార్యక్రమాల ద్వారా ఆర్థిక విషయాలు విజయాలు సాధించాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.